హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యాప్సికమ్ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ క్యాప్సికమ్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న క్యాప్సికమ్ అయితే టేస్ట్ బాగుంటాయి. వీటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్కి మధ్యలో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండు కొబ్బరి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. క్యాప్సికమ్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలాను ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ కసూరి మేతిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలాను ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రైస్, చపాతీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.